నమస్తే ట్రేడర్స్. ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. అండ్ వీడియో కొంచెం లెంతీ ఉంటే అక్కడైతే స్కిప్ చేశాను. ఓకే, ప్రీవియస్ డే 5 minutes ఫస్ట్ క్యాండిల్కి అయితే కలర్ అయితే చేంజ్ చేస్తున్నా, రెడ్ టు బ్రౌన్. ఫస్ట్ 5 minutes క్యాండిల్ హైలో అనమాట బ్రౌన్ కలర్ లైన్స్. అండ్ ప్రీవియస్ డే హై వచ్చేసి మార్క్ చేసుకుంటున్నా. ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే ఫస్ట్ 5 minutes క్యాండిల్ హై రెండు సేమ్ ప్లేస్, ఒకటే ప్లేస్ దగ్గర ఉన్నాయి. అండ్ పాత లెవెల్స్ అయితే డిలీట్ చేసేస్తున్నా. ప్రీవియస్ డే క్లోజింగ్ అయితే మార్క్ వేసుకున్నాం. జస్ట్ ఆ పాత లెవెల్ షిఫ్ట్ చేస్తున్నాం అంతే. అండ్ ప్రీవియస్ డే లో అయితే మార్క్ వేసుకుంటున్నాం. బ్లాక్ కలర్ లైన్స్ వచ్చేసి హై అండ్ లో, ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే లో, బ్లాక్ కలర్ లైన్స్. ఓకే, ఈ 5 minutes ఇంకా మన లెవెల్స్ ఉంటాయా అని చూస్తున్నాం. అండ్ ఈ లెవెల్ ఇట్లా మార్క్ అయితే వేసుకుందాం బ్లూ కలర్ లైన్తోనే. అంటే 22nd డే లెవెల్ అనమాట అది. ఓకే, 5 minutesలో అయితే ఇది అనాలిసిస్. ఇప్పుడు 195 టైం ఫ్రేమ్లోకి అయితే వెళ్ళాము. 2 candles యావరేజ్ అయితే తీద్దాం, ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్. లో వచ్చేసి 59,216 అండ్ క్లోజింగ్ వచ్చేసి 59,261 అండ్ హై వచ్చేసి 59,402. డివైడెడ్ బై 3 చేస్తే లెవెల్ అయితే వస్తుంది 59,293 లెవెల్ అయితే మార్క్ వేసుకున్నాం. ఎగ్జాక్ట్ ప్రీవియస్ డే ఫస్ట్ 5 minutes లో దగ్గరనే ఉన్నాయి లెవెల్ అయితే. ఓకే, ఇప్పుడు సెకండ్ క్యాండిల్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. 59,203 లో వచ్చేసి క్యాండిల్లో 230 క్యాండిల్లో వచ్చేసి. అండ్ క్లోజింగ్ 59,276 ప్లస్ హై వచ్చేసి 59,369 ఈజ్ ఈక్వల్ టు వేసి డివైడెడ్ బై 3 వేసేసా. సెకండ్ క్యాండిల్ యావరేజ్ అయితే వచ్చింది 59,291. జస్ట్ 2 points తేడా
ఫస్ట్ క్యాండిల్ లైన్స్కి అండ్ సెకండ్ క్యాండిల్ లైన్ 3 లైన్స్ ఒకటే దగ్గర ఉన్నాయి. ఓకే, యావరేజ్ అయితే తీసాము. దీంతో ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే పూర్తయింది. వెయిట్ చేద్దాం. ఓకే, స్కిప్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మార్కెట్ ఓపెన్ అయ్యే వరకు. ఓకే, మార్కెట్ అయితే ఓపెన్ అయింది. 59,300 రేంజ్లో అయితే ఓపెన్ అయింది. అండ్ సిపిఆర్ ఇట్లా చాలా చిన్న ఉంది, అంటే ఈరోజు మార్కెట్ ట్రెండింగ్. అండ్ మనం 195 క్యాండిల్స్ క్లోజింగ్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంటుంది అనుకుంటాం. చూద్దాం, వెయిట్ చేద్దాం ఫస్ట్ 5 minutes అయితే. ఓకే, నిన్న చెప్పినా కదా ఒక స్ట్రాటజీ క్లోజింగ్ దగ్గర బౌన్స్ అవుతుందని. ఈరోజు ఇట్లా సేమ్ అదే సెటప్ అయితే ఫామ్ అయింది. నిన్న సెటప్ లెక్కనే సేమ్. నిన్న ఇట్లా బౌన్స్ అయింది, ఈరోజు ఇట్లా బౌన్స్ అవుతుంది. కాకపోతే స్టార్టింగ్ తీసుకుంటే కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎస్ఎల్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నేనైతే ఏం ప్లాన్ చేస్తలేను. ఆ సెటప్ వర్క్ అవుతుంది, కానీ స్టార్టింగ్ ఎందుకని నేనైతే ఆ సెటప్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేస్తలే. సిపిఆర్ ఇట్లా బ్రేక్ అయింది. ఓకే, మార్కెట్ ఒక ట్రెండ్లో ఉందని ఫోమోలో అయితే ఎంట్రీ అయితే తీసుకోవద్దు. వెయిట్ చేయాలి సెటప్ కోసం. సెటప్ ఫామ్ అయితేనే తీసుకోవాలి. మార్కెట్ ఇలా మనకి ట్రెండ్ ఇలా టెంప్ట్ అయితే చేస్తుంది అనమాట. కాకపోతే వెయిట్ అయితే చేయాలి. డైరెక్షన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. డైరెక్షన్ అయితే ఇప్పుడు అప్ సైడే, అందుకే కాల్ ప్రీమియం అయితే రెడీగా పెట్టేస్తాం. ఓకే, ఫస్ట్ 5 minutes అయితే క్లోజ్ అయిపోయింది. హై అన్నది మార్క్ వేసుకున్నా. ఫస్ట్ 5 క్యాండిల్స్, ఇది 1 minute టైం ఫ్రేమ్ కాబట్టి ప్రీమియంలో అండ్ స్పాట్లో హై అయితే మార్క్ వేసుకున్నా. ఒకవేళ ఫస్ట్ 5 minutes హై బ్రేక్ అయినా కానీ మనకి ప్రీవియస్ డే హై ఉంది, ప్రీవియస్ డే 5 minutes హై ఉంది, 2 లెవెల్స్ ఉన్నాయి. అందుకే అది బ్రేక్ అయ్యే వరకు అయితే వెయిట్ చేస్తాం. ప్రీమియం అయితే చేంజ్ చేశాను.
59,402 ఆ రేంజ్ బ్రేక్ కావాలి, అప్పుడే ఎంట్రీ అయితే తీసుకుంటాం. ప్రీవియస్ డే హై అన్నమాట ఆ రేంజ్. ఓకే, 5 minutes రేంజ్లో ఇట్లా బ్రేక్ అవుతుంది. ఓకే, బ్రేక్ అయితే అయింది. ఓకే, ఎంట్రీ అయితే తీసేసుకున్నా, బ్రేక్ అయింది. ఎంట్రీ అయితే తీసేసుకున్నా, 370 ఎంట్రీ అండ్ 353 ఎస్ఎల్, 17 పాయింట్స్ ఎస్ఎల్ అయితే పెట్టేసా. ఓకే, ఇప్పుడైతే లాస్లోనే ఉంది 300. ఓకే, 400. ప్రీమియంలో అయితే మంచి వాల్యూమ్ అయితే ఉంది. గుడ్, అగైన్ బ్యాక్ టు ప్రాఫిట్. ఓకే, గుడ్, 200. స్పాట్లో అయితే ప్రీవియస్ డే 5 minutes ప్రీవియస్ డే హై దగ్గర అయితే కన్సల్టేషన్ అయితే అవుతుంది. రెసిస్టెన్స్ అయితే అని చెప్పలేము, కన్సల్టేషన్ లెక్కనే కన్సిడర్ అయితే చేస్తున్నాం. అగైన్ 5 minutes హై అయితే బ్రేక్ అయింది. ఆ రెడ్ కలర్ లైన్ బ్రేక్ అయ్యి పైన ఓపెన్ అయింది క్యాండిల్. కాకపోతే స్పాట్లో అయితే ప్రీవియస్ డే హై అవుతుంది.
బట్ ఆల్రెడీ అక్కడనే కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఓకే 175. గుడ్ 180. ఓకే 200. ఓకే 160. 200. కన్సాలిడేషన్. ఎస్ఎల్ అయితే లైట్గా ట్రయల్ అయితే చేస్తున్నా. 357 అయితే పెట్టేశాను. ఇప్పుడు ఓన్లీ ఎస్ఎల్ వచ్చేసి 13 పాయింట్స్. ఓకే 300. ఓకే 390. 400. గుడ్. ఓకే ఒక చిన్న జోన్లోకి అయితే ఉన్నది స్పాట్లో. ఆ జోన్ బ్రేక్ అయితే మనకి ఇంకా మంచి మూమెంట్ అయితే ఉంటుంది. బ్రేక్ అయింది. ఓకే గుడ్. 700 దాటి కన్సల్టేషన్ 700 దాటి సస్టైన్ అయితేనే బుక్ అయితే చేస్తాను. నో కాంప్రమైజ్. ఓకే 600.
ఎస్ఎల్ ట్రయల్ చేశాను 10 పాయింట్స్. ఓకే 700. ఓకే 740 కట్ అయితే వేసేస్తున్నాం. ఫస్ట్ టైం అవుతుంది. ఓకే 820. ఓకే 791 అయితే బుక్ అయింది. దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.